దోస్తీ. అన్న ఎక్కడున్నావు? నేను రేమ దగ్గరకు వచ్చానన్నా. చేపట్టింది నువ్వు రావడానికి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ. తొందరరా. కొన్ని రోజుల క్రితం. ఏంట్రా ఇంట్లోంచి బయటకు వచ్చావు? తెలిసిందే కదన్నా, ఇంట్లో చిన్న కొడుకుగా పుడితే తిట్టు తప్పవుగా. అందుకే కొంచెం ప్రశాంతంగా ఉండింది బయటకు వచ్చా. ఇచ్చిన నువ్వే పిచ్చాడు అన్న, నన్ను అంటున్నా నువ్వు బయటకు వచ్చి. సరేలే పద. ఏం ఏం చేద్దాం ఈరోజు? ఏంటి ఏం కావాలి ఈరోజు నీకు? పిజ్జా తిందామా అన్న ఇద్దరం కలిసి? సరేలే పద. కదన్నా ముస్లిమ్స్ అంటే పాకిస్తానీయే కదా. మీరు ఇండియాలో ఎందుకు ఉండడం? పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు కదా. మీరు ఉండడం వల్ల ఎంతో నష్టం. ఈ గుళ్ళల్లో బ్లాక్లు, జనాలు ఇబ్బంది పడ్డారు. అవన్నీ అవసరం అన్నా. ఏందన్నా చెప్పు. ముస్లిమ్స్ పాకిస్తాన్ కదా, ఇండియా కోసం హిందీస్ అంత కష్టపడ్డారు, ముస్లింలు అంతే కష్టపడ్డారు, అంతే ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో మీరు హిందూస్ ఉండడం ఎంత హక్కు ఉందో ముస్లిమ్స్ ఉండడం కూడా అంతే హక్కు ఉంది. అన్నా ఎక్కడున్నావు? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందన్నా, హాస్పిటల్లో ఉన్నాడు. త్వరగా రా, ఎవరు లేరు ఇక్కడ. ఏమైందిరా? యాక్సిడెంటా? మా తమ్ముడికి యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా? జాగ్రత్తగానే ఉంటాడు కదా వాడు. పద చూద్దాం. అరే నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్త, నీకేం కావాలో చూసుకో. నేను అటు వెళ్ళొస్తా, బ్లడ్ తెస్తా, మనోడికి ఎక్కిద్దాం. ఓకేనా? ఎటు వెళ్ళమాక. ఏరా తమ్ముడికి ఎలా ఉంది? బాగానే ఉందన్న, కాకపోతే కొంచెం బ్లడ్ తక్కువైంది. మాలో ఎవరి బ్లడ్ సెట్ అవ్వట్లేదు. ఏం బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్ అన్న. సరే పద, నాది ఓ పాజిటివ్. అన్న నువ్వు వెంటనే హాస్పిటల్ దగ్గరికి రా అన్న, నీకు విషయం చెప్పాలి. తొందరగా రా, లేట్ చేయకు. అన్న నువ్వు వెళ్ళిపోయాక సాదికన్న వచ్చాడు. మీ తమ్ముడికి బ్లడ్ చాలా పోయింది. అప్పుడు ఎవరి బ్లడ్ మ్యాచ్ అవ్వలేదు, ఒక సాదికన్న తప్ప. ఇంక సాదికన్న ఏమాత్రం ఆలోచన ఎమ్మటిని పెట్టిచ్చేశాడన్న. నువ్వే అతను అనవసరంగా అబద్ధం చేసుకున్నావు. ఇప్పుడైనా తొందరగా వెళ్ళి కలిసి సారీ చెప్పేయన్నా. రికార్డు కడతానే మా నేను అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు నాకు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు
ఇప్పుడు నీ ముందు నిలబడే అర్హత లేదు. ఒకవేళ అర్హత ఇవ్వగలిగితే అది నువ్వు ఒక్కడివే అన్న. కుల మతాల భేదాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసిమెలిసి ఉండడమే భారతీయుల గుర్తింపు.